నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంక మండల కేంద్రంలో కమని రమణీయంగా వెంకటేశ్వరుని కళ్యాణం. హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని అధికారులు సమయపాలన లేకుండా కార్యాలయాలకు రావడంతో ఇబ్బందులు పడుతున్న మండల వాసులు. ఈ నెల 22న ఇల్లందుకుంట మండలంలోని చిన్న కమిటీపల్లి గ్రామంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. వీణవంక మండలంలోని 9వ వార్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, ఇబ్బందులు పడుతున్న ఖాళీ నివాసులు. జమ్మికుంట పరిధిలోని అపాది జమ్మికుంటలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. ఇల్లందుకుంటలో బీజేపీ నాయకుల ప్రెస్ మీట్. కమలాపూర్లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర. వీణవంక మండల కేంద్రంలో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం రమణీయంగా జరిగింది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న వీణవంక మండలంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ధర్మకర్త పాడి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పద్మావతి వెంకటేశ్వర సమేత ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాలు డప్పు చప్పుల మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని నిర్వహించి వేద పండితులు గోడ జగదీశ్వర శర్మ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం ముందు చిన్నారులు చేసిన భరతనాట్యం అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగే కళ్యాణ మహోత్సవం వలె వచ్చే సంవత్సరం ఘనంగా జరిపిస్తానని మాట ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం మాదిరిగానే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి చూపుతానని, వచ్చే సంవత్సరం 10,000 మంది భక్తులు కళ్యాణానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నీలా కుమారస్వామి, మాజీ ఉప సర్పంచ్ భానుచందర్, వాసవి క్లబ్ అధ్యక్షులు రాముని శ్రీధర్, ఆలయ అర్చకులు సతీష్ శర్మతో పాటు వెంకటేశ్వర స్వామి భక్తులు, హనుమాన్ భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వస్త్రాలకు నమస్కారం చేస్తే మనం పెట్టినట్టు శ్రీమదాదినారాయణస్య అభింజాదిత్యాపరివాస మహాజర్గ మధ్యే ప్రభిజ్ఞమానానాగతమే వ్యక్తావ్యక్తమహంకారవ్యాపస్తే వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ ఊరు అంటే మా ఊరు కౌశిక్ రెడ్డి గారి ఊరు, వీణవంక ఊరు, మా ఎమ్మెల్యే గారి ఊరు అని చెప్పేటట్టు గర్వంగా ఉండేటట్టు ఆ పేరు నిలబెడతానని కూడా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇలా కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మన 1000 ఏళ్ళ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఇలా వాస్తవంగా మన ఊర్లో దాదాపు 4,000 మంది జనాభా ఉంటాం మన ఊర్లో. కానీ ఇక్కడ హాజరైంది నాకు కేవలం ఒక 700-800 మంది మాత్రమే నాకు కనబడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఖచ్చితంగా అయ్యగారు మీ అందరికీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నాను,
వచ్చేసారి కళ్యాణం ఖచ్చితంగా 10,000 మందితో చేస్తా. ఇదే కళ్యాణం, ఇది నా మాట గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. ఇలా కూర్చొని నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు మన వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఇలా ఇల్లంతకుంట రాముల వారి కళ్యాణం ఏ విధంగా అవుతుందో ఇలా వేలవంకల కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఆ విధంగా ఎందుకు కావద్దని నాకు ఆలోచన వచ్చింది. అలా వచ్చిన తర్వాత మీకు మాట ఇస్తా ఉన్నా, వచ్చేసారికి ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇలా రాముల వారిది ఏ విధంగా అయితే ఇల్లంతకుంటలో నేను చేస్తున్నో అదే విధంగా నేనంటే ఎప్పటి నుంచో చేస్తా ఉన్నా, అదే విధంగా ఖచ్చితంగా వీణవంకల వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా మళ్ళా వచ్చేసారి ఆ విధంగా తప్పకుండా నేను శాసనసభ్యులుగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా చేస్తానని మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. వీణవంకల కూడా ఖచ్చితంగా 5,000 10,000 మంది ఎంతమంది వస్తే అంతమందికి ఖచ్చితంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇక్కడ చేస్తానని కూడా మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాను. ఇల్లందుకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి గ్రామంలో గల స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 22 నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. కోరిన కోరికలు తీర్చే స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఈ నెల 22న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ తెలిపారు. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం వలన దోషాలు ఉంటే పోవడంతో పాటు వివాహం కాని వారికి, సంతానము కార్యవారికి రకాల అభివృద్ధి చెందడానికి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటే ఆ భాగ్యం కలుగుతుందని ఆయన తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి, మండలాల నుండి, నగరాల నుండి స్వయంభు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని పేర్కొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి విశ్వ స్వీకారాధన, స్వస్తి పుణ్యహ వాచనం, అంకురార్పణ, మూల స్తంభ స్థాపన, స్వామివారిని చందనాభిషేకాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుట్టపై అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. లక్ష్మీ నరసింహస్వామి జయంతి బుధవారం రోజున 22/5/2024 రోజున బుధవారం రోజున స్వామివారి ఈ జయంతి నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు చేసేటువంటి కార్యక్రమాలు ఏమిటంటే ఉదయానికి పూర్వం మొదలుకొని సాయంత్రం వరకు ముందుగా విశ్వక్సేన ఆరాధన, తర్వాత స్వస్తి వచనం, స్తంభ పూజ, అంకురార్పణ, స్వయంభూ స్వామివారికి విశేషంగా ఫల పంచామృత అభిషేకం, తర్వాత స్వామివారిని చందనంతో అలంకరించి పుష్పార్చన చేసి అష్టోత్తర శతనామార్చన చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అభిషేకాన్ని తిలకించగలరు. ఇట్లా సంతానం కాని వారికి, వివాహం కాని వారికి, వివాహ ప్రతిబంధకాలకు, రాహుకేతవ కుజదోష సర్పశాంతులకు ఇల్లంతకుడు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామివారికి పైదనక వెహికల్ సౌకర్యం, వాహన సౌకర్యం పైదనక రావచ్చు. వాటర్ సౌకర్యం, నీటి సదుపాయం ఉన్నది. బాత్రూమ్ వసతి కూడా ఉన్నది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దేవాలయాన్ని దర్శించుకోగలరు. రేపు జరగబోయేటువంటి జయంతి ఉత్సవంలో వివిధ గ్రామాల ప్రజలు, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం, వీణవంక మండలం, కమలాపూర్ మండలం, హుజురాబాద్ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి ప్రజలు కూడా తరలి వస్తారు. దీనికి ప్రత్యేకంగా హన్మకొండ నుంచి, బెంగళూరు నుంచి, అమెరికా నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే స్వామివారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తున్నారు కాబట్టి ఆ స్వామివారి ఒక దేవాలయాన్ని దర్శించగలరు. వీణవంక మండలంలోని 9వ వార్డులో మురికి కాలువల అస్తవ్యస్తంగా ఉండటంతో డ్రైనేజీలోని నీరంతా ఇండ్లలోకి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వీణవంక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఇండ్ల మధ్యలోకి మురుగునీరు చేరి ప్రజల రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీణవంక మండల కేంద్రంలో గత 6 నెలల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైడ్ డ్రైనేజీలు పూర్తిగా తొలగించడం వల్ల 2 రోజులు కురిసిన వర్షానికి ఇండ్ల మధ్యలో డ్రైనేజ్ నుండి మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమల బెడద ఎక్కువైంది. వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ఇండ్ల మధ్యలోకి మురుగు రాకుండా చూడాలని ప్రజలు అధికారులను వినతి పత్రం ఇచ్చి అందజేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, వెంటనే సైడ్ కాలువలను నిర్మించి మురుగునీరు నిల్వ లేకుండా చేయాలని ఎంపీడీఓకు 9వ వార్డు ప్రజలు వినతి పత్రం అందజేశారు. మురికాలువలు తీస్తలేరు, ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, వాసన వస్తుంది, మురికాలువలు తీయాలి సార్ అని.
ఈ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం జరిగింది. కాంట్రాక్టరు ఈ డ్రైనేజ్ నీళ్లు పోకుండా కూడిపోయడం వల్ల ఆ నీళ్లు బయటికి పోక మొత్తం వాటిలో గలీజ్ వాసన దోమలు తయారై ఇంతకుముందు ఆ పిల్లగాడికి డెంగ్యూ ఫీవర్ రావడం జరిగింది. అధికారులకు ఎంపీడీఓ గారికి, గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, పోలీస్ స్టేషన్లో మేము అప్పటికి దరఖాస్తు ఇచ్చినప్పుడు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ సంబంధిత అధికారులు వెంటనే ఈ వాడ మీద ఈ డ్రైనేజీలు అనేటి ఆల్టర్నేట్ వాటర్ బయటకు పోయేటట్టు చేయకపోతే ఈ వాడ మీద పబ్లిక్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీణవంకలో ప్రతి డ్రైనేజ్ పరిస్థితి ఇట్లనే ఉన్నది. వెంటనే కాంట్రాక్టర్ స్పందించి ఈ డ్రైనేజ్ నీళ్లు బయటపడిన తీయకపోతే వర్షాలు కొట్టేలో మొత్తం ఇండ్లు మునిగే పరిస్థితి ఉంది. పాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఇల్లందుకుంట బీజేపీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో కళ్ల ముందే మోసం చేస్తుంటే రైతులను నిలువు దోపిడీ చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలు, తేమ, తెరుకులకు తరుగుతో సంబంధం లేకుండా వడ్లని కొనాలంటేనే ప్రభుత్వంపై పడుతున్న 100 కోట్ల భారం పడుతుందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జంకుతుందని అన్నారు. ఇక 100 కోట్ల నిధులకే భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలు కోసం 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తుందని అన్నారు. రైతుకు 2 లక్షల రుణమాఫీ, వడ్లకు 500 రూపాయల బోనస్, ఎకరాకు 15,000 రూపాయల భరోసా, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మొండి చేయి చూపి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఎప్పట్లాగో అమలు చేస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున బీజేపీ పార్టీ తగిన గుణపాఠం చెప్తారని ఆయన సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు బైరెడ్డి రమణారెడ్డి, అల్పిల్లి శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, అదేవిధంగా కంకనాల సురేందర్ రెడ్డి, ప్యాక్ వైస్ చైర్మన్ ఎండి షఫీ ఖాన్, మండల ఉపాధ్యక్షులు తడిగొప్పుల రమేష్, బొమ్మడి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా దళిత మోర్చా మండల అధ్యక్షులు గుత్తికొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఆపన చేయడం జరుగుతుంది. అప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు పాలు, తరుగు లేకుండా వడ్లు కొంటామన్నారు. నిన్నటికి నిన్న మండల కేంద్రంలో అన్ని గ్రామాలు తిరిగి కొన్ని గ్రామాలలో ఇంకా రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు వర్షానికి వాళ్ళు వడ్లు నాన్నయ్య కూడా మేము తరుగు లేకుండా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కింటాకు 500 బోనస్ చొప్పున ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. వాటిని ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈ యొక్క ఆగస్టు 15 యొక్క మహిమ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ లోకల్ స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ప్రజలతోని మాకు ఎలాంటి అవసరం లేదనుకొని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దానిలో అంతరాయం అనిపిస్తుంది. ఎందుకంటే మనం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వం నేను ఒక రాష్ట్రానికి అధికారం సీటు ఎక్కిన తర్వాతనే ఈ యొక్క 6 హామీలు నెరవేర్స్తాడు. కానీ ఆ అధికారం ఎక్కిన తర్వాత 100 రోజులు టైం అడిగినాడు. అవి కూడా అయిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఏ హామీ నెరవేర్చలేని పరిస్థితి ఉంది. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఇబ్బందులు ఉన్నారు. రైతులు వారి పక్షాన పోరాటం చేయాలని చెప్పి 3-4 రోజులకు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న రైతు కల్లాల వద్దకు పోయి రైతులతోటి మాట్లాడి ఓదార్చడం జరిగింది. రేపు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం, ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనతి కాలంలోనే ప్రజల యొక్క కోపాన్ని చవిచూడడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 6 హామీలు ఇచ్చి అందులో సబ్ హామీలు 420 హామీలు ఉన్నాయి. 6 హామీలలో 3-4 హామీలు చేసి మేము పూర్తి 6 హామీలు పూర్తి చేసినామని చెప్పి మొన్న లోక్సభ ఎన్నికల్లో ప్రజల వద్దకు పోయారు. రాబోయే రోజులలో ఆ రిజల్ట్ కూడా మీరు ఎంతవరకు ప్రజల విశ్వాసం చురగొన్నారని కూడా ప్రజలు చెప్పబోతున్నారు. దయచేసి మీరు మహిళలకు 2,500 రూపాయలు, 18 సంవత్సరాలు దాటిన మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా తప్పకుండా వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతు కూలీలకు వాళ్ళకే ఇస్తాము, వేరే వాటికి ఇవ్వమని చెప్పి ఏదో వార్తలు వచ్చినాయి. దయచేసి దాన్ని స్ప్లిట్ చేయకుండా మీరు 500 రూపాయలు ఏ వడ్లకైనా కూడా, 1000 పదులకైనా, సామమసూరుకైనా, ఏ వడ్లకైనా కూడా మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
అలాగే వృద్ధులకు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇది కూడా వెంటనే హామీలోకి తీసుకురావాలి. ఈ 6 గ్యారంటీలు పోను ఇంకా 400 సబ్ హామీలు ఉన్నాయి. అందులో మీరు అనుకుంటారు ప్రజలను మోసం చేయవచ్చు అని అనుకుంటారు. ఒక సందర్భంగా టీవీలలో చూసినాం, మోసం చేస్తేనే వింటారు ప్రజలు, మనం న్యాయంగా చెప్తే వినరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోటు వింటనే వినడం జరిగింది. విశ్వాసాన్ని కోల్పోతే ఇబ్బందుల పాలవుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మొత్తుల ప్రశాంత పటేల్ 5,016 రూపాయల విరాళాన్ని అందజేశారు. వీరవంక మండల కేంద్రంలోని అతి పురాతనమైన ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు ఆలయ ఖర్చులకై వీరవంక మండల లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు మొత్తల ప్రశాంత్ పటేల్ 5,016 రూపాయలను ఆర్థిక విరాళాన్ని వీరవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయానికి ఖర్చులకు విరాళం చేయగా ఆలయ అర్చకులు గోవింద స్వాములు, హనుమాన్ స్వాములు ప్రశాంత్ను ఘనంగా సన్మానించారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి బ్రహ్మోత్సవంలో తన వంతు సహాయంగా యువ నాయకుడు మా గోవిందమాల పురాణంలో గోవిందమాలను పరిచయం చేసిన దానిలో ఒక సభ్యుడిగా తిరిగిన వ్యక్తి మన కమాను నిర్మాణంలో ఈయన భాగస్వామ్యం చూడుంది. ఈనాటి రోజున మన బ్రహ్మోత్సవాలకు ఆయన అంతు సహాయంగా 5,016 మన వినవంక బ్రహ్మోత్సవాలకు విరాళదాతగా ఇచ్చిన మద్దుల ప్రశాంత్ పటేల్ గారికి మన వినవంక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ అన్నారు. గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సిరిసిల్లలో BA ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, అదేవిధంగా ఫోటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను ఈ నెల 10 నుంచి 30 వరకు కూడా సిరిసిల్ల కళాశాలలో దరఖాస్తు అందజేయవచ్చని అన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా అశోక్ నగర్లోని గిరిజన గురుకుల ఆర్మడ్ ఫార్మాట్లో అకాడమీ పురుషులలో BSP, MPC, అదేవిధంగా BA, HCE డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 10 నుంచి 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. సద్వినియోగం ఇందులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, మౌలిక సదుపాయాలు, కాలేజీ యూనిఫామ్లో నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇస్తారని తెలిపారు. ఇట్టి గొప్ప అవకాశాన్ని నిరుపేద బిడ్డలు సద్వినియోగం చేసుకుని దరఖాస్తును చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు మీ సేవ ఆన్లైన్ సెంటర్కి వెళ్లి గిరిజన గురుకుల సొసైటీ, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేణుకేలమ్మ బోనాల మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కల్మాపురం మండల కేంద్రంలో గౌడ కులస్తులు పోచమ్మ తల్లికి బోనాల పండుగ నిర్వహించారు. పోచమ్మ తల్లి బోనాల సందర్భంగా డప్పు చప్పులతో, డోలు వాయిద్యాలతో అమ్మవారి చెంతకు చేరుకొని పోచమ్మ తల్లిని దర్శించుకొని బోనాలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జక్కు రాజుగౌడ్ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవాల్లో భాగంగా రేపు ఎల్లమ్మ తల్లి జూకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఎల్లుండి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం కుటుంబ సభ్యులతో ఎల్లమ్మ తల్లి దేవాలయం వద్ద నిద్రించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు జెరిపోతుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పప్పు కొమరయ్య గౌడ్, అదేవిధంగా కోశాధికారి పాల రమేష్ కుమార్, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు తోడేటి సదానంద గౌడ్, జక్కు రాజు గౌడ్, ప్రకాల వీరగౌడ్, తొనిఖెల కుమారస్వామి గౌడ్, పప్పు రాజు గౌడ్, కరోపరు పెరుమండ గోపాల్ గౌడ్, మిడిపల్లి రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ కులస్తులందరూ మరి శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా ఈరోజు గ్రామ గౌడ కులస్తులందరూ కలిసి శ్రీ ఊరు పోచమ్మ తల్లికి మరి పోచమ్మ తల్లికి ఈరోజు బోనాలు సమర్పించడం జరిగింది. రేపు కులము జోగు తిరగటం జరుగుతుంది. అలాగే ఎల్లుండి శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు సాయంత్రం పూట శ్రీ బోనాలు సమర్పించుకునే
జాతర కూడా ఈ మహోత్సవంలో ఉంది కాబట్టి ఈ జాతరకు అన్ని గౌడ సంఘం నాయకులు, కులస్తులు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు అందరూ విచ్చేసి ఈ బోనాల మహోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వస్తే సమయానికి అధికారులు లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లందకుంట ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై సిటీ కేబుల్ ఫోకస్. ఇల్లందకుంట మండల కేంద్రంలోని చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే 10 దాటినప్పటికీ అధికారులు రాకపోవడంతో కార్యాలయం ఎదుటనే కూర్చొని నిరీక్షిస్తున్నారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయంలోని అధికారులు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులకు రావడంతో వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇస్తూ బిల్లులు మంజూరు చేసినా కొంతమందికి ఉచిత కరెంటు అమలు కాకపోవడంతో వాటిని దరఖాస్తు చేసుకోవడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి వేచి చూస్తున్న అధికారులు అందుబాటులో ఉండడం లేదని వారు తెలిపారు. దీనికి తోడు గతంలో కార్యాలయంలో అప్లై చేసుకున్న వారికి సైతం ఇప్పటికీ ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని, ఈ విషయం గురించి అడగడానికి కార్యాలయానికి వస్తే అధికారులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇల్లందకుంట ప్రభుత్వ ఆసుపత్రికి శుద్ధి చేస్తుంది. వివిధ గ్రామాల నుండి ప్రజలు తమ ఇబ్బందులను, రోగాలను పరీక్షించుకునేందుకు ఆసుపత్రికి వస్తే సిబ్బంది అందరూ ఉండకుండా కొంతమంది మాత్రమే అందుబాటులో ఉంటున్నారని, వారితో పరీక్షలు చేయించుకోలేక పరీక్షలు చేసేవారు వచ్చే వారికి నిరీక్షించాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు. నిత్యం వివిధ గ్రామాల నుండి ఇల్లందకుంట ప్రభుత్వ ఆసుపత్రికి 100 నుండి 180 మంది వరకు వస్తూ ఉంటారు. వివిధ సమస్యలతో వచ్చిన వారికి సరైన రోగ నిర్ధారణ చేయకపోవడంతో గ్రామంలోని ఆర్ఎంపీలను లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇల్లందకుంట మండలంలోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా అధికారుల పనితీరులో మాత్రం మార్పులు కనపడడం లేదని, వారు వచ్చిన టైంకే ఉంటే మాత్రమే తమ సమస్యలు తీసుకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మండలంలోని వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించి సరైన మార్గం చూపించాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆవాది జమ్మికుంట గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర పంచమ వార్షికోత్సవాన్ని గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో భాగంగా శనివారం సాయంత్రం జమ్మికుంట నుండి ఆబాది జమ్మికుంట పెద్దమ్మ తల్లి గుడి వరకు బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలను పెట్టుకుని పెద్దమ్మ తల్లిని మొక్కుకుంటూ బోనాలను సమర్పించారు. వందలాది మంది ముదిరాజు కులస్తులు బోనాలను పెద్దమ్మ తల్లికి సమర్పించారు. ఆదివారం పంబాల వారితో గావు పట్టడం, బలి ఇవ్వటం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీణవంక మండల కేంద్రంలో కమని రమణీయంగా వెంకటేశ్వరుని కళ్యాణం. హాజరైన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇల్లందుకుంట మండల కేంద్రంలోని అధికారులు సమయపాలన లేకుండా కార్యాలయాలకు రావడంతో ఇబ్బందులు పడుతున్న మండల వాసులు. ఈ నెల 22న ఇల్లందుకుంట మండలంలోని చిన్న కమిటీపల్లి గ్రామంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. వీణవంక మండలంలోని 9వ వార్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ, ఇబ్బందులు పడుతున్న కాలనీ నివాసులు. జమ్మికుంట పరిధిలోని అపాది జమ్మికుంటలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల జాతర. ఇల్లందుకుంటలో బీజేపీ నాయకుల ప్రెస్ మీట్. కమలాపూర్లో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.